డైరీ ఫార్మ్. ఇందులోకి వచ్చి 1 ఇయర్ అవుతుంది. దీన్ని చూసినాక ఇందులో ఈ వర్క్ను బట్టి ఇక్కడ బర్రెలను బట్టి నాకున్న చేస్తుంటే నాకు ఒక అనుభవం అనేది వచ్చింది. అది ఏంటంటే బిజినెస్ అంటే మాత్రం అంత అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఇందులో ఉన్న పని ఫస్ట్ మన పని ఎట్లుంటుందంటే ఏదైనా జాబ్కి వెళ్తే మనకు 8 గంటల మాత్రమే పని ఉంటుంది. 8 గంటలే వాడు ఎంత చెప్పినా కూడా మనం పైన ఉన్న ఓనర్ మనకి ఎంత చెప్పినా కూడా 8 గంటలే మనకు ప్రెషర్ అనేది ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. కానీ బిజినెస్ అంటే మాత్రం అలా కాదు. నీకు 24 గంటలు బై 7 తెల్లారులైనా సరే ఏదైనా ఎమర్జెన్సీ అంటే నైట్ పనుకున్న 12కైనా 1కైనా నువ్వు వచ్చి రావాలి, చూసుకోవాలి. సడన్గా కొన్నిసార్లు బర్రెలు గొడవ పడుతుంటాయి, తెంపుకొని అక్కడే పోతుంటాయి, ఇక్కడ పోతుంటాయి. సడన్గా నైట్ కూడా వచ్చి చూసుకోవాలి. డైరీ ఫారం అంటే అంత ఈజీ కాదు. ఇక్కడ ఇంకొకటి వర్షాకాలం మాత్రం అయితే ఏమైనా ఇబ్బంది ఉంటుంది అంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ పెండ, ఈ బురద అంతా పాలు పిండుతుంటే బర్రెలు మొత్తం దోమలు, ఈగలు చాలా ఇబ్బంది ఉంటుంది, మామూలు ఇబ్బంది కాదు. సో ఇదంతా చూసాక నాకు ఒకటి అర్థమైంది. ఇది డైరీ ఫారం పెట్టాలంటే చాలా ఓపిక ఉండాలి. చాలా అంటే చాలా ఓపిక ఉండాలి. నువ్వు ఎంత కష్టమైనా సరే, ఎంత చేసుకుంటానే నమ్మకంతోనే వస్తేనే ఇది డైరీ ఫారం అనేది సక్సెస్ అవుతుంది. లేకపోతే మాత్రం నువ్వు కూలోళ్ళని పెడతా, నేను బీఆర్ వాళ్ళని పెడతా, నేను నడిపిస్తా అంటే మాత్రం ఉన్న భూమి బర్రెలు మొత్తం అమ్ముకొని నువ్వు వెళ్ళిపోతావు. ఏం లేకుంటుంది నీకు, అంతే.